తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఖమ్మం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీశాయి. ఖమ్మం పట్టణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రదర్శించిన అతి ఉత్సాహం టీడీపీ కార్యాలయంపై దాడి వరకు వెళ్ళింది. ఈ ఘటనతో రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖమ్మం పట్టణంలో వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీ కొంతమంది కార్యకర్తల అతి ఉత్సాహంతో రాజకీయ రచ్చకు దారితీసింది. వైఎస్ఆర్సీపీ ర్యాలీలో భాగంగా కొందరు కార్యకర్తలు ఖమ్మంలో ఉన్న టీడీపీ కార్యాలయంలోకి బైకులతో చొరబడ్డారు. కార్యాలయం ప్రాంగణంలో బైకులతో తిరుగుతూ వాచ్మెన్ను నెట్టి అతని ఫోన్ను లాక్కుని కార్యాలయం లోపల 2 బైకులతో రౌండ్లు వేస్తూ భయాందోళనలు సృష్టించారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ టీడీపీ కార్యాలయంలో హల్చల్ చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఈ ఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు వెంటనే కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దూకుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ కార్యాలయానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దౌర్జన్యానికి నిరసనగా ఖమ్మంలో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ సర్కిల్ వరకు చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయంలో చేసిన రచ్చను తీవ్రంగా ఖండించారు టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ గూండాలను వెంటనే అరెస్టు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు పాల్గొన్నారు. ఖమ్మం పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మొత్తానికి ఏపీ మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఖమ్మంలో రాజకీయ చిచ్చుకు దారితీశాయి. పోలీసుల విచారణలో ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. న్యూస్ డెస్క్, పొలిటికల్ రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఖమ్మం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు వైసీపీ పార్టీ తరఫు నుంచి. ఆ ర్యాలీలో భాగంగా వాళ్ళు మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ముందు నుంచి పోతా ఒక 10 నిమిషాలు ఇక్కడ డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు, జై జై జగన్ అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ పార్టీ ఆఫీస్లోకి జెండాలు కట్టుకొని పార్టీ ఆఫీస్ లోపలికి వచ్చి మా తెలుగుదేశం పార్టీ గద్దె చుట్టూ తిరిగి డౌన్ 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 చంద్రబాబు నాయుడు, జై జగన్ అనుకుంటూ నినాదాలు చేసి మా వాచ్మెన్ అడ్డుపడ్డ మా వాచ్మెన్ ని తోసేసి అనుచిత వ్యాఖ్యలు చేసి మమ్మల్ని చాలా మా మనోభావాలను దెబ్బతీశారు. ఈ జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఏమి లోక కళ్యాణం కోసం చేసుకోవట్లే. ఆయన పుట్టిందేమి వసుదైక కుటుంబంలో పుట్టలేదు. ఒక రాక్షసుడు జన్మదినం సందర్భంగా ఈ రాక్షసత్వం చూపించడం అనేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కలిసివేసింది. ఈ విషయాన్ని ఇంతటితో వదలం. నిరసన ప్రదర్శిస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్తాం. ఫోన్ లాక్కొని వెళ్ళాడండి మా వాచ్మెన్ కూడా, ఫోన్ లాక్కొని పోయాడు. వాళ్ళు ఇట్లాంటి రాక్షస పాలన అసలు ఎట్లాంటి సంకేతాలు ఇస్తుంది? తెలంగాణలో లేని సంస్కృతిని అక్కడ ఆంధ్ర ప్రజలు ఇబ్బంది పడ్డారు గత 5 సంవత్సరాలు. మళ్ళీ ఆ సంస్కృతిని తెలంగాణలో ఖమ్మం నుంచి స్టార్ట్ చేద్దామనే ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయాన్ని మాత్రం మేము తీవ్రంగా పరిగణిస్తూ వాళ్ళ మీద పోలీసు చర్యలకు మేము ఆదేశిస్తూ కూడా పోలీసు వారికి కంప్లైంట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంతటితో మా నిరసన ఆగదు. వాళ్ళని అరెస్టు చేసి వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకునే వరకు మా నిరసన ఆగదు. ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం అనుభవిస్తారు. ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. మేమేంటో చూపిస్తాం. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం అడ్డా అనేది ఎట్లుంటుందో మేము చూపిస్తాం. చూద్దరు కానీ తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ ఆఫీసులోకి వచ్చారు. మా దేవాలయంలోకి వచ్చి మా మనోభావాల్ని చాలా బాధ పెట్టారు. దీనికి పర్యవసానం జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తాం. నీకు ఆల్రెడీ 11 వచ్చినాయి. ఈసారి 1 సీటుకు కూడా పరిమితం అవుతామని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. గుర్తుపెట్టుకో. నేర చరిత్ర మరియు ఆర్థిక చరిత్ర కలిగినటువంటి నేరగాడి కోసం ఇటువంటి
కార్యకర్తలు నిలబడి వారి బర్త్డేలకు ఈ రకంగా ర్యాలీలు చేస్తూ మా యొక్క వాచ్మెన్ ని అమానుషంగా ప్రవర్తించి ఆయన మీద భౌతికంగా దాడికి దిగి ఆయన యొక్క జేబులో నుంచి ఫోన్ గుంజుకొని పోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు గట్టే సెంటర్ నుండి ర్యాలీ తీసుకుంటూ వచ్చి వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు 10 నిమిషాల సేపు ఆగి కార్యాలయంలోకి బండ్లతోటి కొంతమంది వచ్చి జై జగన్, డౌన్ డౌన్ చంద్రబాబు అని మాట్లాడుకుంటూ తెలుగుదేశం పార్టీని కించపరుచుకుంటూ అడ్డొచ్చిన వాచ్మెన్ నెట్టి అతని దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ని తీసుకుపోయినటువంటి ఘటన ఈ విషయంలో చాలా బాధాకరమైనటువంటిది. మరి దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రతి కార్యకర్త హృదయం మండిపోతుంది. ఎందుకంటే బయట వాళ్ళు ఎంత చేసుకున్నా, ఎన్ని నినాదాలు చేసుకున్నా, జై అన్న అనుకున్నా, డౌన్ అనుకున్నా మాకు సంబంధం లేదు. కానీ ఒక జాతీయ పార్టీగా గుర్తింపు పొందినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా ఖమ్మం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి దూసుకువచ్చి వాళ్ళు నినాదాలు చేసుకుంటూ మా పార్టీని కించపరిచేటట్టు మాట్లాడుతూ మా యొక్క వాచ్మెన్ ని నాగేశ్వరరావు నెట్టి అతని యొక్క సెల్ ఫోన్ ని ఎత్తుకుపోయిన విధానం ఎంత గర్హనీయమైనదో మరి ఒక్కసారి యావత్ అందరూ ఆలోచించాలి. దీన్ని మేము ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా మరి కౌంటర్ ఉంటది. ఇటువంటి సందర్భాలు మేము సహించాం, ఖచ్చితంగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. తెలుగుదేశం ఆఫీస్ లో వాచ్మెన్ చేస్తున్నారు. జగన్ పుట్టినరోజు అని ర్యాలీ తీసుకున్నారు. ర్యాలీ తీసుకుంటూ ఒకసారి నేను గేట్ కాడ నిల్చొని ఒక అతను మాత్రం జెండా బండి వేసుకుని లోనికి వచ్చి బండి వేసుకుని లోనికి వచ్చిండు. ఒక అతను సెల్ పెట్టి కెమెరా పెట్టి తీస్తాడు. అదేందా ఇక్కడ తిస్తున్నారు మా దాంట్లో ఆఫీస్ పోవచ్చా నేనంటే ఇంకొక అతను వచ్చింది నాకు. నేను ఒకటి బండి కాదు 4 బండ్లు వస్తాను నీకేందా అనుకుంటా ఈ లోపు అతనే ఉంటా సెల్ తీసుకుపోయి గుండాలని తక్షణమే అరెస్ట్ చేసి తగిన చర్యలు గనక పోలీసు వారు తీసుకోకపోతే మేమే భౌతిక దాడులు కానీ దిగుతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మేమేమంటున్నాం అంటే ముందు పోలీసులు దీనిపై తగిన చర్య వెంటనే యాక్షన్ తీసుకోవాలి, లేదంటే మాత్రం మా విశ్వరూపాన్ని చూస్తారని మేము హెచ్చరిస్తున్నాం.
దౌర్జన్యాలనే